హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు సిస్టర్స్. లాస్ట్ వీడియోలో మీరు చూసుంటారు కెనడాలో పెద్ద స్నో స్ట్రామ్ పడిందని. స్నో పడిన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూస్తే మొత్తం మ్యాజికల్గా ఉంటుంది. చెట్లు, ఇల్లులు, స్ట్రీట్స్ మొత్తం స్నోతో కవర్ అయ్యి మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి ఒక సీనిక్ మూమెంట్ అనుకోవచ్చు. కానీ రియాలిటీలో మాట్లాడాలంటే స్నో వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్లీ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్స్, బయటికి వెళ్ళాలంటే ఫుల్ చలి, సరైన లేయరింగ్స్ అండ్ క్లోతింగ్స్ లేకపోతే చాలా కష్టం. నెక్స్ట్ ఏమో డ్రైవింగ్, స్లిప్పరీ రోడ్స్ అండ్ బ్లాక్ ఐస్ తో చాలా కష్టం అవుతుంది డ్రైవింగ్ చేయాలంటే. సో ఇలాంటి టైంలో స్నో టైర్స్ అయితే మస్ట్. ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ అనొచ్చు ఆల్ సీజన్ టైర్స్ ఉంటే సరిపోతుంది కదా, కానీ దాని వలన కూడా టర్నింగ్స్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. వర్క్, స్కూల్, పబ్లిక్ ట్రాన్సిట్స్ కి వెళ్ళడానికి డిలేస్ అవుతాయి అండ్ కొన్నిసార్లు ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యే టైమ్స్ కూడా ఉన్నాయి. కానీ స్నో వలన మనం పాజిటివ్సే చూడాలనుకుంటే చూసారా, ఇక్కడ మా డాడీ కూడా చిన్న పిల్లోడైపోయి మాతో పాటు స్నోలో ఆడుకుంటున్నారు. ఇంకా కెనేడియన్ వెదర్ అంటే స్నో తప్పదు కాబట్టి మైండ్ ని కొంచెం ప్రిపేర్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడమే. బాయ్.